ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి విశ్వ ప్రపంచం అంతా కూడా ఈరోజు క్రిస్మస్ అనే పేరుతో క్రీస్తుని ఆరాధించే కార్యక్రమంలో చాలామంది ప్రయాణం చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. దానికి భాగముగా మరి మొన్నటి దినాన్ని క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, క్రీస్తు ఈ భూమి మీదకి రావలసిన అవసరం ఏమొచ్చింది అన్నప్పుడు ఆ రోజు మనం ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకున్నాం. పరలోకాన్ని వీడి పాపిష్టి లోకానికి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అంటే, భయంకరమైన ఆరని అగ్నిగుండంలోనికి మనం వెళ్ళిపోకుండా మన ఆత్మలను రక్షించడానికి రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చారు అనే విషయాన్ని, సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు పరలోకాన్ని వీడి ఈ పాపిష్టి లోకానికి యేసుక్రీస్తు వారు రాక ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు వారి లోకానికి? క్రీస్తు రావలసిన అవసరత ఏమొచ్చింది అనే విషయాన్ని మరొక కోణంలో, మరొక భాగముగా వాక్యాన్ని ఆధారంగా చేసుకునే మనం మాట్లాడదాం. పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి భక్తుల చేత రాయించబడిన ప్రతి లేఖనం జాగ్రత్తగా కొద్దిసేపు చదువు వచ్చిన వారైనా చదువు రానవారైనా తండ్రి పాదాల దగ్గర కూర్చున్నాం కనుక వన్ బై వన్, పిన్ టు పిన్ జాగ్రత్తగా ఒకటి తర్వాత మరొకటి, ఒక భాగము తర్వాత మరొక భాగాన్ని మనం స్పష్టంగా జాగ్రత్తగా విందాం. ఓకేనా? రైట్. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఒక అద్భుతమైన మాట తానే తన నోటంట పలికిన వాస్తవమైన మాట. విశ్వ ప్రపంచములో యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్న ఆరాధికులకు, విశ్వ ప్రపంచములో క్రీస్తుని కొలుస్తున్న క్రైస్తవులకు, విశ్వ ప్రపంచములో యేసే ప్రభువు అని నోటితో ఒప్పుకొని క్రీస్తులోనికి బాప్తిజము తీసుకున్న ప్రతి సిటిజన్ క్రిస్టియన్స్కి, ప్రతి క్రైస్తవులకు మొదటి శతాబ్ద కాలములో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో, ఆయన రావడానికి గల బలమైన కారణం ఏంటో ఎన్నో ఉన్నాయి. అందులో ఒక భాగాన్ని ఈరోజు మనం జాగ్రత్తగా విందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము వచనము 33 జాగ్రత్తగా చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము వచనము 33. అందుకు యూదులు జాగ్రత్తగా విందాం. ఎవరండి? యూదులు. ఎవరయ్యా ఈ యూదులు అని ఆలోచిస్తే ప్రియులరా, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవారు. జాగ్రత్తగా విందాం. అందుకే ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసినవారు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పటికీ ఇంకప్పటికి ఎవరు క్రైస్తవులు ఎవరు లేరు. ఎప్పుడు క్రైస్తవులు అయ్యారు అంటే, యేసుక్రీస్తు వారు తండ్రి ఇష్టాన్ని, తండ్రి చిత్తాన్ని, తండ్రి ప్రణాళికను, తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చి కల్వరి శిలువలో తన రుధిర ధారలు చిందించిన తర్వాత మరణమనే పేరుతో చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని జయించి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇదే భూమి మీద అపోస్తలుల ద్వారా ప్రారంభమయ్యింది క్రైస్తవ ప్రపంచం. అంతవరకు కూడా ఈ భూమి మీద క్రైస్తువులు అనేవారు ఎవరూ లేరు. ఎవరున్నారయ్య అంటే ఇశ్రాయేలీయులు ఉన్నారు. తర్వాత తెగ, తర్వాత జాతి, తర్వాత మతం ఎవరుందంటే యూదా మతము ఉంది.
ఆ ఇశ్రాయేలీయులు ఉన్నారు, తర్వాత యూదులుగా ఉంటున్న వారు ఉన్నారు. అందులో ఈ యూదులు అంటున్నారు యేసు ప్రభుతో, జాగ్రత్తగా ఉందాం, యూదులు అంటున్నారు యేసు ప్రభుతో, నీవు యూదుడవై ఉండి, మరి యేసు ప్రభు ఎవరు? ఆయన యూదుడే. ఎలా అయ్యాడు యూదుడంటే ఏమంటే, తన యేసుక్రీస్తు వారి భౌతిక సంబంధమైన నాన్న ఎవరంటే యోసేపు గారు. మరి యోసేపు ఎవరంటే యోధా జాతికి చెందినవాడు. మరి తండ్రి యూదుడైతే మరి కొడుకు కూడా యూదుడే అవుతాడు. జాగ్రత్తగా విందాం. తండ్రి కాపు కులానికి చెందినవాడైతే ఆ కొడుకు, ఆ తండ్రి గర్భములో పుట్టిన కొడుకు కూడా కాపు కులానికి చెందినవాడే అవుతాడు. అవునుగా చెప్పండి? అవును. తండ్రి వెలమ వ్యక్తి అయితే వెలమ కులానికి చెందినవాడైతే కూతురు కూడా వెలమ కులానికి చెందిన వ్యక్తి అవుతుంది. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు యూదులు అంటున్నారు యేసు ప్రభుతో, నీవు యూదుడువు కదా? మరి అవును యూదుడే. మరి యూదుడవై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదామని గాని మంచి క్రియ చేసినందుకు కాదు అని ఆయనతో యూదులు చెప్పారు. జాగ్రత్తగా విందాం. ఈ వచనం మనకు బాగా అర్థమైపోతే యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వదిలి, పరిశుద్ధమైన లోకాన్ని వదిలి, పరిశుద్ధమైన వాతావరణాన్ని వదిలి, పరిశుద్ధమైన సింహాసనం మీద తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్న యేసుక్రీస్తు వారు అంత మంచి ధన్యకరమైన జీవితాన్ని వదిలి, ఆశీర్వాదకరమైన స్థలాన్ని వదిలి, భయంకరమైన పనికి మారిన పాపిష్టి లోకానికి ఎందుకు వచ్చాడో మనకి అర్థం అవ్వాలి. అలా అర్థం అవ్వాలంటే ఈ వచనం మనకు బాగా అర్థం అవ్వాలి. జాగ్రత్తగా విందాం. ఆ రోజు ఉన్న యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వారికున్న ప్రతిది అంటే యేసుక్రీస్తు వారు ఏది చెప్పినా ఆ మాటలను ధిక్కరించేవారు ఆ రోజు ప్రజలు. యేసుక్రీస్తు వారు ఏ సత్యమైన మాటలు చెప్పినా కూడా సత్యానికి భిన్నముగా అసత్యముగా మాట్లాడేవారు. యేసుక్రీస్తు వారు వాస్తవమైన మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఆ మాటలు వింటున్న ఈ జాతి, ఆ మాటలు వింటున్న ఈ తెగ అవాస్తవంగా ఆలోచించేవారు. జ్ఞానము కలిగిన మాటలు యేసుప్రభు చెబుతుంటే ఈ జాతికి చెందిన వారు అజ్ఞానముగానే ఆలోచించేవారు. అర్థవంతమైన దేవుని మాటలు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చక్కగా వాళ్ళకి చెప్తుంటే అపార్థం చేసుకుంటూ మాట్లాడేవారు. ఆ రోజు శాస్త్రులు కావచ్చు, పరిసయ్యులే కావచ్చు, సద్దూకయ్యులు కావచ్చు, ప్రధాన యాజకులే కావచ్చు, యూదులైన వారే కావచ్చు, ఈ జాతి అందరూ కూడా యేసు ప్రభు వారు ఏ మంచి మాట చెప్పినా, యేసుక్రీస్తు వారు ఏ పరిశుద్ధమైన మాట చెప్పినా, యేసుక్రీస్తు వారు తండ్రి చెప్పమన్న మాటలు ఏది చెప్పినా కూడా వినేవారు ఎప్పుడు కూడా యేసుక్రీస్తుకి యాంటీగా ఉండినవారు, అంటే వ్యతిరేకంగా ఉండినవారు. ఈ విషయాన్ని కూడా అదే చెప్తున్నాడు. యేసుప్రభు అంటున్నాడు, నేను దేవుడును రా అంటున్నాడు. నేను దేవుడురా అంటున్నప్పుడు వీళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు యూదుడవై ఉండి దేవుడును నేను ఎందుకు చెప్పుకుంటున్నావు? నువ్వు యోధా మతంలో పుట్టావు, యోధా జాతికి సంబంధమైన వ్యక్తివి, యోసేపుకి కన్య మరియమ్మ గారికి పుట్టావు, మరి వారికి పుట్టిన నువ్వు దేవుడునని చెప్పుకుంటున్నావేంటి అంటే నువ్వు దేవదూషణ చేస్తున్నావు అంటున్నారు. అంటే అర్థమేంటి? దేవదూషణ అంటే అర్థమేంటి? దేవుణ్ణి అడ్డు పెట్టుకొని దేవుని పేరు చెప్పుకొని ఆ పేరు మీద నేను దేవుణ్ణే అని బ్రతికేయడం, దేవుని పేరు చెప్పుకొని దండుకోవడం, దేవుని పేరు చెప్పుకొని అడుక్కోవడం, దేవుని పేరు చెప్పుకొని భక్తి జీవితాన్ని కొనసాగించడం, వీరంతా ఎవర్రా అంటే దేవదూషణ చేసిన వారు. అంటే అర్థమేంటి? మన భాషలో దేవుని మధ్య పెట్టుకొని వారు బ్రతుకుని కొనసాగించిన దుర్మార్గులు వీరందరూ. అయితే యేసు ప్రభువు దేవుడే,
అదే మాట ఆ రోజు యూదులకు చెప్తున్నప్పుడు యూదులు అంటున్నారు, నీవు దేవుడు అని ఎందుకు చెప్తున్నావు? నువ్వు దేవదోషం చేస్తున్నావు కనుక రాళ్ళతో నిన్ను కొడతామయ్యా అంటున్నారు. అంటే ఆ రోజు ఉన్న ప్రజలకి ఎవరికి కూడా జ్ఞానము లేదు. ఏమంటే జ్ఞానము లేదు. ధర్మశాస్త్రం తెలుసు, కానీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆత్మ సంబంధమైన విషయాలు, సత్య సంబంధమైన విషయాలు, ధర్మశాస్త్రములోని క్రీస్తు యొక్క రాకడకు సంబంధమైన మాటలు, ధర్మశాస్త్రములోని క్రీస్తు దేవుడు అని లేఖనాల ద్వారా తండ్రి రాయించిన మాటలు వీరందరూ చదివారు. కానీ వీళ్ళకి బుర్రకి ఎక్కలేదు, వీరికి అర్థం అవ్వలేదు. ప్రతి మాట అపార్థం చేసుకుంటూనే వస్తున్నారు. నా ప్రభు ఏది చెప్పినా కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. చివరికి నా ప్రభు మంచి మాట చెప్పాడు, నా ప్రభు సత్యమైన మాట చెప్పాడు. చివరికి ఏం చేశారు తెలిసి అందరూ రాళ్ళు పట్టుకున్నారు నా ప్రభుని కొట్టడానికి. ఏమండి అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే సమాజములు బ్రతుకుతున్నాం మనం, సంఘ సహవాసములు ఎదుగుతున్నాం మనం, అపోస్తలుల బోధలో పెరుగుతున్నాం మనం. ఏమంటే దేవుడు సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, దేవుడు మంచి వార్తలు సేవకుల ద్వారా దూత ద్వారా మనకు ప్రకటిస్తున్నప్పుడు వినేవారు సైకాలజీ ఎలాగుందయ్యా అంటే, వినేవారి యొక్క ఆలోచన తత్వం ఎలాగుందంటే, సత్యాన్ని చెప్పుతుంటే, వాస్తవాన్ని చెప్పుతుంటే, బైబిల్లో రాయబడిన ప్రతి ఉన్నట్టు చెప్పుతుంటే వినే సభ్యులు కావచ్చు, వినే బృందము కావచ్చు, వినే కుటుంబము కావచ్చు, సేవకులు నోటి ద్వారా చెప్పే ప్రతి వినే క్రైస్తవ విశ్వాసులే కావచ్చు, సేవకుల మీద కూడా యాంటీగా మాట్లాడేవారు సమాజంలో నేటికి ఉన్నారు, ఉంటూనే ఉన్నారు, ఉండబోతున్నారు. ఇది భవిష్యత్తు. బైబిల్ ఏం చెబుతుందో సేవకుడు కూడా అదే చెప్తున్నప్పుడు, బైబిల్ ఏం ప్రకటించమని చెప్తుందో సేవకుడు అదే ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. ప్రతి మాట ఆత్మీయంగా తీసుకోవాలి, ప్రతి మాట ఆధ్యాత్మికంగా తీసుకోవాలి, ప్రతి మాట భక్తిపరంగా తీసుకోవాలి, ప్రతి మాట బ్రతుకును బాగు చేస్తుంది అనే ఆలోచనగా తీసుకోవాలి, ప్రతి మాట పరలోకాన్ని మమ్మల్ని నడిపిస్తుంది అనే ఆలోచనగా తీసుకోవాలి తప్ప భౌతికంగా తీసుకుంటే నష్టపోయేది మనం. అయితే యూదులు ఇక్కడున్న యూదులు ఏమనుకుంటున్నారంటే, అయ్యా నువ్వు దేవుడువేంటి, నువ్వు దేవుడువా, నువ్వెలా దేవుడైపోతావు అసలు నువ్వు అంటున్నప్పుడు నా ప్రభు చెప్పాడు చూడండి, అందుకే వచ్చాడు యేసుక్రీస్తు ఈ లోకానికి, అందుకే వచ్చాడు నా ప్రభు ఈ లోకానికి. ఎందుకు? జాగ్రత్తగా చూడండి, 34 చూడండి, జాగ్రత్తగా వినండి. అందుకు యేసు, అదిగోండి అందుకు యేసు, ఎందుకు వాళ్ళు రాళ్ళతో కొడతారంటున్నారు కదా. రెండోది, నువ్వు దేవుడువా, నువ్వు మనుష్యుడు అయ్యుండి మనుష్యుడు అయ్యుండి నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావే, అందుకు నిన్ను రాళ్ళతో అంటున్నారే. అటువంటి అలా మాట్లాడుతున్న అజ్ఞానుల విషయంలో, అలా మాట్లాడుతున్న అవిధేయుల విషయంలో, అలా మాట్లాడుతున్న అవివేకుల విషయంలో నా ప్రభు చెప్పాడు, రాయ్ పరలోకాన్ని వీడి పాపిష్టి లోకానికి ఎందుకు వచ్చాను తెలుసా? ఇదిగో చూడండి, అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా అన్నాడంతే. ఇప్పుడు స్టార్ట్ మన మెసేజ్. ఇంతవరకు పరిచయం. వారు ఏ ఉద్దేశంతో ప్రశ్న వేశారు ప్రభుని? నువ్వు దేవుడువా? ఈయన దేవుడు అని ఈయనకు తెలుసు, ఈయన పంపించిన తండ్రికి తెలుసు, మనకి తెలుసు. కానీ ఎవరికి తెలియదయ్య అంటే ధర్మశాస్త్ర ముసుగులో ఉండిపోయారే, అపవాది కబంధ హస్తాల్లో చిక్కుకుపోయారే, పాపపు చెరలో బ్రతుకుతున్నారే, యేసు ప్రభుని ఎప్పుడు చంపుతామా అని భయంకరమైన వ్యతిరేకపు నిర్ణయాలతో జీవిస్తున్నారే. ఈ బ్యాచ్ అందరి నోరులు మూయించడానికి నా ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మొదటి శతాబ్ద కాలములో నా ప్రభు చెప్పేశాడు, మీరు దైవములు అన్నాడంతే. దైవము అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? నువ్వు దేవుడు అయ్యా మీరు అన్నాడు యేసు ప్రభు. అంటే పాపులు గుంటూ బ్రతుకుతున్న మనము దేవుళ్ళమా? నీతి జాతి లేని
బ్రతుకుతున్న మనము దైవాలమా, దేవుళ్ళమా? దేవుడంటే భయము భక్తి లేకుండా బ్రతుకుతున్న మనము దేవుళ్ళమా? పరిశుద్ధత లేకుండా బ్రతుకుతున్న మన జీవితాలు మనం దైవాలమా? ఏమంటే ఆలోచించండి. లోకములో బ్రతుకుతూ లోకాశల్లో మునిగిపోతూ దేవుని వాక్యానికి వ్యతిరేకులుగా, శత్రువులుగా, క్రీస్తు శిలువకు శత్రువులుగా, మళ్ళీ క్రీస్తును సిలువెక్కించేవారుగా, మళ్ళీ క్రీస్తును సిలువ మీద చంపేవారుగా బ్రతుకుతున్న మనము దైవాలమా? అంటే జాగ్రత్తగా విందాం. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపములో బ్రతుకుతున్న మనిషిని, అయ్యా నీ పాపం నుండి నేను తొలగించిందే కాక, నీ పాపపు బానిసత్వం నుండి విడిపించిందే కాక, రెండవది ఈ లోకానికి ఎందుకు వచ్చాను తెలుసా? నిన్ను దైవముగా మార్చడానికి. నీవు దేవుడు, నీవు స్త్రీయా దేవుడే, పురుషుడా దేవుడే, కుటుంబ సభ్యులా దేవుళ్ళే. విశ్వ ప్రపంచంలో ఇంత బంగారుపు మాట ఆడే దైవాలు ఎక్కడ లేవు. ఎప్పుడు కూడా నేనే దేవుని అంటున్నారేమో కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రము ఉందా అన్నాడా? మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా అన్నాడండి. అబ్బా ఏంటండి అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువారు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పినప్పుడు వారికి అర్థం అవ్వలేదు. మేము ధర్మశాస్త్రం చదివాము, ధర్మశాస్త్రం పఠించాము, ఆ ధర్మశాస్త్ర పుస్తకములు ఏమున్నాయి మాకు బాగా తెలుసు. మరి బాగా తెలుసున్నప్పుడు మరి యేసు ప్రభువారు వాస్తవం చెప్పినప్పుడు, ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు బాగా తెలిసినప్పుడు, మరి యేసు ప్రభువారు సత్యం చెప్పినప్పుడు రాళ్ళు పట్టుకోవలసిన అవసరం మీకేమొచ్చిందిరా సన్నాసుల్లారా? డయాస మీద నిలబడి పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి పరమ తండ్రి దేవుడు ఆత్మ ప్రేరేపణ బట్టి సేవకుడు నోటంటే వచ్చే ప్రతి మాట సంఘం వింటున్నప్పుడు, సత్యం వింటున్నప్పుడు, వాస్తవాన్ని వింటున్నప్పుడు, బైబిల్లో మంచి మంచి ఆత్మ సంబంధమైన విషయాలు వింటున్నప్పుడు మరి ఆ సేవకుడి మీద తిరగబడాలని సంఘానికి ఏమొచ్చింది జబ్బు? ఆ రోజు ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధనలు కూడా ఇర్మియా గారి మీద కూడా తిరగబడ్డారండి. ఇర్మియా ప్రవక్తని నీరు లేని గోతులో పడేశారు. ఎవరు? ఇశ్రాయేలీలే. ఎందుకు అర్రాలు చేశారంటే ఇర్మియా ప్రవక్త గారు చెప్పుతున్న వాస్తవమైన మాటలు మాకు అంపరం పుట్టిస్తున్నాయి, కోపం పుట్టిస్తున్నాయా? ఎందుకు కోపం పుట్టిస్తున్నాయి? ఎందుకు అంపరం ఎక్కిపోతున్నారు? ఎందుకు జైలు బాకేస్తున్నాయి? ఎందుకు తేలు బాకేస్తున్నాయి అంటే పాపపు చెరలోనే ఇంకా మనిషి ఇంకా జీవిస్తూనే ఉన్నాడు కనుక, పాపపు ఆలోచనలో మనిషి బతుకుతున్నాడు కనుక, పాపపు తలంపుల్లోనే మనిషి నడుస్తున్నాడు కనుక, దేవుని వాక్యములో ఉన్న ఆ యొక్క నిజం వారికి అర్థం అవ్వలేదు. అక్కడ వాళ్ళకి అర్థం అవ్వలేదు. క్రీస్తు కాలంలో ఉన్న వారికి అర్థం అవ్వలేదు. ఈరోజు ఈ కాలంలో 2024 సంవత్సరములు భక్తి చేస్తున్న భక్తులు కూడా వాక్యం సరిగ్గా అర్థం అవ్వలేదు. అలా అర్థం అవ్వలేదు కనుకనే పండుగ 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 అని వారిని ఘనపరుచుకోవడానికి, వారికి వారే మహిమపరుచుకోవడానికి, వారికి వారే సాటేం చెప్పుకోవడానికి పండుగ చేస్తున్నారే తప్ప ఆ పండుగలో ప్రభు సువార్తను ప్రకటించేవారు అరుదు. పండుగని పేరుతో నచ్చినట్టుగా డ్యాన్సులని, పాటలని, అవునా, నాట్యాలని, డీజే బాక్సులని, ఇలా ఈ విధంగా ఈరోజు క్రైస్తవ్యం మారిపోయింది. పండుగని పేరుతో ప్రభువుని స్తుతించేవారు, పండుగని పేరుతో ప్రభుని ఆరాధించేవారు, పండుగని పేరుతో ప్రభుని ఘనపరిచేవారు లేరు కనుకనే మళ్ళా చెప్తున్న బహిరంగంగా యూట్యూబ్లో ఉన్న ప్రేక్షకులు కూడా ఈ యొక్క శీతాకాలములో తుఫానులు, వాతావరణములో పెనుమార్పులు, అకాలపు వర్షాలు, కాలము కాని టైంలో వర్షాలు. ఎందుకు ప్రభువా, ఎందుకు తండ్రి లాగంటే మనుషుల్లో ఇంకా మార్పు లేదు. అన్యజనుల గురించి కాదు చెప్తుంది, ఓన్లీ క్రిస్టియన్స్ క్రైస్తవుల గురించి మాత్రమే. దైవాలుగా మారవలసిన వారు,
దైవాలుగా ఏమిటి బ్రతకవలసిన వారు, దైవములుగా దైవపు లక్షణాలు కలిగిన వారుగా భక్తి చేయవలసిన క్రైస్తవులు, దైవాలుగా ఉండవలసిన వీరు దేవాంతకులుగా మారిపోతున్నారు ఈరోజు క్రిస్టియన్స్. అందుకే 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 పరమ తండ్రి దేవుడు తండ్రి మీ పని చెయ్యాలి, మీ కొరకు పాట పాడాలి, మీ కొరకు సువార్త ప్రకటించాలి, మీ కొరకు మిమ్మల్ని మధ్య పెట్టుకొని 10 మందికి భోజనం పెట్టాలి అనే ఒక మంచి ఆలోచన ఉన్నా కూడా ఈ ఆలోచన ఈరోజు నిరర్ధకమైపోతుంది అంటే ఆలోచించండి జాగ్రత్తగా. దేవునికి ఇష్టం లేదు. హృదయం మారకుండా, బ్రతుకు మారకుండా, అవునా, అవిశ్వాసులుగా మారిపోతూ అవసరానికి దేవుణ్ణి ఆరాధించేవారుగా, దేవుని కుణితమైన నామాన్ని దూషించేవారుగా ఈరోజు క్రైస్తవుడు మారిపోతున్నాడు. కనుక వాతావరణంలో ప్రకృతిలో కూడా పెనుమార్పులు సంభవిస్తున్నాయి. మరలా చెప్తున్నాను, మరొక 2-3 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. తస్మత్ జాగ్రత్త. మీరు తస్మత్ జాగ్రత్త. నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావా? నీకు ఎంత ధైర్యమయ్యా అంటున్నప్పుడు, అయ్యా నేను ఎవరు తెలుసా? దేవుణ్ణే. నేనే కాదయ్యా, మీరు కూడా దైవములు అన్నాడు ప్రభు. ఎవరు చెప్పుతారండి ఆ మాట? ఒక త్రాగబోతాడు దైవమా? ఒక తిరిగిపోతాడు దైవమా? ఒక వ్యభిచారి దైవమా? అంటే దేవుని దృష్టిలో దైవాలే. వాళ్ళు దైవాలుగా మారాలని ఇదిగోండి ఈరోజు ఈయన ఈ పరిస్థితులు మారిపోయాడు. మర్చిపోయింది క్రైస్తవ్యం. ఆ రోజు కూడా ప్రియులారా, యూదులకి యేసు ప్రభు చెప్పిన ఏ మాట అర్థం అవ్వలేదు కనుకనే రాళ్ళు పట్టుకున్నారు నా ముద్దుల ప్రభుని కొట్టడానికి. ఆలోచించండి. వాళ్ళకి అర్థం అవ్వలే. ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా అన్నాడంతే. వాళ్ళు పిచ్చిక్కిపోయింది బుర్రాలకి. అవునా, మేము పట్టుకున్న ధర్మశాస్త్రములు రాయబడి ఉందా? మేము చదువుకుంటున్నా ఆ ధర్మశాస్త్ర పుస్తకములో ఈ మాట రాయబడి ఉందా? మీరు రోజు ధ్యానిస్తున్న ధర్మశాస్త్రములు ఈ మాట ఉందా? మీరు చూస్తున్న ధర్మశాస్త్రములు ఈ మాట ఉందా? మీ వింటున్న ఈ ధర్మశాస్త్రములు ఈ మాట ఉందా? అయ్యో బాబోయ్, అవును అంటున్నాడు యేసుక్రీస్తు. లేఖనము నిరర్ధకము కానేరదు కదండి అన్నాడు. ఇప్పుడు బాగా వినండి. దేవుని వాక్యము ఎవరికి వచ్చేను? సూపర్ మార్చండి. దేవుని వాక్యము ఎవరికి వచ్చేను? వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు అన్నాడంతే. ఇంకా మళ్ళీ మారిపోతుంది. ఇంకా వినండి. ఎవరయ్యా దైవములు? అంటే ఇక్కడ ప్రభు చెప్పేశాడు, దేవుని వాక్యము ఎవరికి వచ్చేనో, ఎవరి దగ్గరికి వాక్యం వచ్చి, ఎలాగంటే మీ భాషలో ఎవరి దగ్గరికి వాక్యం వచ్చిందో వాడే దైవం. సూపర్. అయితే ఇప్పుడు చెప్పండి గట్టిగా, సంఘమా, పోరాము గ్రామం ఉంటున్న క్రీస్తు సంఘ సభ్యులారా, ఇప్పుడు చెప్పండి, మీరు అందరి దగ్గరికి ఏమొచ్చింది? ఈరోజు ఎన్నో సంవత్సరాల బట్టి మీ దగ్గరికి ఏమొస్తుంది చెప్పాలి. బాప్తిజం తీసుకున్న నాటి నుండి ఈ రోజు 2024 డిసెంబర్ 25 వరకు ఏమొస్తుంది మీ దగ్గరికి? గట్టిగా ఏమొస్తుంది? దేవుని వాక్యం వస్తుంది. మరి దేవుని వాక్యం మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఎవరయ్యా మీరంటే దైవాలే. దేవుని తర్వాత దేవుళ్ళే. ఈ ప్రపంచాన్ని పరిపాలించిన వారు మీరు. ఈ ప్రపంచ క్షేమాన్ని కోరుకున్న దైవాలు మీరు. ఈ ప్రపంచ శాంతిని కోరుకున్న దైవాలు మీరు. ఈ ప్రపంచ మార్పు కోసం ప్రార్థించే ప్రార్థన దైవాలు మీరు. కానీ నేను దైవాన్ని, నేను దేవుణ్ణి అనే విషయం కూడా ఈరోజు చెప్పేవారు చాలా తక్కువ, వినేవారు తక్కువ. ఒకవేళ విన్నా కూడా పట్టించుకోలేని వారు కూడా తక్కువే. నేను దేవుణ్ణి, ఐఎమ్ గాడ్, ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్. ఆలోచించండి జాగ్రత్తగా. అదే కదా ప్రభు, అదే కదా యూదులు అంటున్నారు, నువ్వు దేవుడువా? ఆయన కదా వాక్యం. మరి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యమే పాయింట్, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము
శరీరధారిగా కృపా సత్య సంపూర్ణునిగా ఏమంటే మన మధ్య నివసించేశాడండి. ఇప్పటికీ నివాసం చేస్తూనే ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఎలా వాక్యము ద్వారా. వినండి, వాక్యము ద్వారా ప్రత్యక్షంగా ఏంటి పరలోకములు ఉన్నాడు, పరోక్షంగా వాక్య రూపముల మన దగ్గరే ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అంటే వాక్యం ఎవరికి వచ్చేనో, ఎవరి హృదయాల్లో వాక్యము నివాసం ఉండేనో, ఎవరు వాక్యానుసారంగా ఈ భూమి మీద బ్రతుకుతున్నారో వారు మాత్రమే దైవములు అన్నాడు బైబిల్లో యేసుక్రీస్తు వారు. అంటే వాక్యం లేకపోతే లేరా? లేదు. వాక్యం విని కూడా వాక్యాన్ని పట్టించుకోకుండా బ్రతికిన వారు దైవాలు కాదా అంటే కాదు. వాక్యం విని కూడా వాక్యం పట్ల అశ్రద్ధ కలిగిన వారు దైవాలు కాదా అంటే కాదు. వాక్యం విని వాక్యానుసారంగా బ్రతకని వారు దైవములు కాదా, దేవుళ్ళు కాదంటే కాదు. ఎవరయ్యా దేవుళ్ళు అంటే ప్రభు చెప్పేశాడు, దేవుని వాక్యం ఎవరికి వచ్చేనో, నీకు వచ్చిందా వాక్యం అయితే నువ్వు దేవుడివే, నువ్వు దేవుళ్ళ బ్రతకవలసిందే. దేవుడు లాంటి గుణాలు, దేవుని లాంటి లక్షణాలు, దేవుని లాంటి మనస్తత్వం, దేవుని లాంటి జీవిత వృత్తాంతం కలిగి మనమందరం కూడా ఆఖరి శ్వాస ఆగిపోయినంత వరకు ఏమండి మనం దైవాలుగా బ్రతకవలసిందే. ఒక పాపిష్టి మనిషిని దైవముగా మార్చడానికి చెప్పాలి, దేహము దాల్చింది దైవం. ఏమండి ఒక అజ్ఞానిగా బ్రతుకుతున్న వారిని దైవ జ్ఞానం కలిగిన మనిషిగా దైవముగా మార్చడానికే దేహాన్ని దాల్చింది దైవం. ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చడానికి, దైవముగా చేయడానికి దేహాన్ని దాల్చింది దైవం. ఏమండి మర్చిపోయింది నేటి క్రైస్తవ్యం, మర్చిపోయింది నేటి క్రైస్తవం. అయ్యో ఐఎమ్ గాడ్, నేను దేవుణ్ణే. దేవుడుగా బ్రతకవలసిన వారు ఇప్పుడు ఎలా మారిపోయారు అంటే దయ్యాలుగా మారిపోయారు, దేవాంతకులుగా మారిపోయారు, ద్రోహులుగా మారిపోయారు. దేవుని కోసం ఆలోచించి దేవుని కోసం బ్రతకని వారు కానీ ఈరోజు క్రైస్తవుడు మారిపోయాడు. ముగిస్తాను, చాలు ఆలోచించండి. కనుక యేసయ్య ఈ లోకానికి మీరు ఎందుకు వచ్చారంటే ప్రతి మనిషిని దైవముగా మార్చడానికే నా ప్రభువు ఈ పాపిష్టి లోకానికి వచ్చాడు. మీరు నమ్మండి. ఏమండి అయితే ఇప్పుడు ఒక మాట చెప్పాడే, లేఖనాలలో మీరు చదవలేదా అంటే, అయితే లేఖనాల్లో ఉందా ఈ మాట? ఏమండి లేఖనాల్లో ఉంది ఈ మాట? చూద్దాం ఒకసారి, చూసి కొంతసేపు ఉండి మనం వెళ్ళిపోదాం. చూడండి, ఏమండి దావీదు గారు రాసిన కీర్తన 82:1 ముందు చదవండి జాగ్రత్తగా. 82:1 ముందు చదవండి. దావీదు గారు రాసిన కీర్తన 82:1 ముందు చదవండి జాగ్రత్తగా. 82:1. ఏమండి జాగ్రత్త విందామే, గావర పడకండి, మీకు అర్థం అవ్వాలి దేవునికి వాక్యం. దేవుని సమాజములో ఆగండి, గావర పడకండి. ఎవరి సమాజములో అన్నాడు దేవుడు? దేవుని సమాజములో. ఎక్కడుందయ్యా? వినండి, ఎక్కడుందయ్యా దేవుని సమాజం అంటే ఇప్పుడు మీరు చెప్పండి. మనమే. అదిగోండి ఉంది క్లారిటీగా, దేవుని సమాజములో. సమాజం అంటే అర్థం ఏంటి? సమాజం అంటే అర్థం ఏంటండి? 10 మంది కూడుకోవడమే సమాజం, సంఘం, కుటుంబం. చూడండి, దేవుని సమాజములు, దేవుని సమాజం అంటే ఇప్పుడు మనం అందరం ఎవరు అయ్యా అంటే దేవుని సమాజం. ఇప్పుడు ఆ దేవుని సమాజముల్లో దేవుడు నిలిచి ఉన్నాడు. అయితే బాగండి, మనందరి మధ్యలో ఎవరు నిలబడ్డాడని భక్తుడు చెప్పాడండి? దేవుడు నిలబడ్డాడు. మర్చిపోకండి, ఇద్దరున్నా దేవుడు నిలబడ్డాడు, ముగ్గురున్నా దేవుడు నిలబడ్డాడు, ఒక్కడున్నా దేవుడు నిలబడ్డాడు. ఎందుకంటే నేను దేవుని సమాజంలో ఒక సభ్యుడును. మీరందరూ కూడా ఎవరంటే దేవుని సమాజం. ఏమండి ఆ దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు అంటే నిలబడ్డాడు. ఇప్పుడు చూడండి, మీకు అర్థమై బుర్రలు పాడైపోతాయి మీకు. దైవముల మధ్య
ఇప్పుడు ఎవరు చెప్పండి దైవాలు? ఏమండి? మనమే. నేను దేవుణ్ణయ్యా, మరి దేవుడు కూడా నేను ఏమండి కోపము, పగ, ద్వేషం, అసూయ, గర్వం, అహం, ప్రెస్టీజ్, ఎందుకు ఇవన్నీ? మరి పోనండి, సరే సరే, ఇప్పుడు యేసే నా ప్రభు, యేసే దేవుడు అనుకున్నప్పుడు మరి ఆ ప్రభువులు ఎప్పుడైనా పగ చూసామా? చెప్పాలి. పగ, ద్వేషం, అసూయ, గర్వం, మత్సరం, క్రోధం, ఏమండి కామం. దేవుడు ఆయన ఎందుకు? ఇవేవీ లేవు కనుక, పరిశుద్ధత కలిగిన వాడు కనుక, పరిశుద్ధుడు కనుక దేవుడు. మరి ఇప్పుడు మనం ఎవరై అంటే దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. ఇది దేవుని సమాజం. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇదంతా దేవుని సమాజం. ఈ దేవుని సమాజంలో దేవుడే నాయకుడిగా నిలబడ్డాడు, దేవుడే అధికారిగా నిలబడ్డాడు, దేవుడే అధ్యక్షకుడిగా నిలబడ్డాడు, దేవుడే ఏమంటే మనందరికీ ఒక యజమానిగా నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడో తెలుసా? దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దైవముల మధ్య ఎవరయ్యా దైవాలంటే? మనమేనండి. ఏమండి? మనమే. ఇంకా క్లారిటీ చూడండి, అందులోనే 6 చదవండి, మీకు అర్థమైపోతుంది. చూడండి, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అది మ్యాటర్. నేను దేవుని కుమారుని, ఎందుకన్నా ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్. నేను దేవుని కుమారుణ్ణి. ఈ దేవుని కుమారుడున్న నన్ను క్రీస్తు యేసు వారు ఎలా మార్చాడు అంటే దైవముగా మార్చాడు. అంటే ఇప్పుడు నేను ఎలా ఉండాలి తెలుసా? చెప్పాలి, దైవముగానే ఉండాలి. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత కలిగి, ప్రేమ కలిగి, తగ్గింపు కలిగి, వినయం కలిగి, విధేయత కలిగి, లోబడే మనసు కలిగి, ఏమండి? అవును, ఆలోచించండి. పగ లేకుండా, ద్వేషాలు లేకుండా, ఏమండి ఆశాభావాలు లేకుండా, దురాశకు లోనైపోకుండా, భోగేచ్ఛల వైపు వెళ్ళకుండా, లోకాశల వైపు తిరగకుండా, నోరు మూసుకొని నా యేసయ్య, నా తండ్రి, నా ప్రభు ద్వారా నన్ను, ఎన్నికలేని నన్ను, ఏర్పాటు లేని నన్ను, బుద్ధిహీనుడుగున్న నన్ను, బుద్ధి లేనివాడుకున్న నన్ను, అజ్ఞానిగున్న నన్ను ఎలా మార్చాడండి? దైవముగా మార్చాడు. మరి ఇప్పుడు ఎలా ఉండాలి తెలుసా? నేను దైవముగానే ఉండాలి. అందుకే నా ప్రభు లోకానికి వచ్చాడని కారణం. ఏమండి? అయితే యేసుక్రీస్తు వారి కాలంలో ఎవరైనా ఏమండి దైవాలుగా ఉన్నారా, దైవాలుగా మారారా అని ఆలోచిస్తే ప్రియులారా, మారారు. దైవాలుగా మారారు. ఎవరయ్యా ముందు మారింది? వినండి, ఎవరయ్యా ముందు మారింది? ఎవరయ్యా మారారంటే చేపలు పట్టే జాలర్లు దైవాలుగా మార్చాడు యేసుక్రీస్తు వారు. ఏమండి? పన్నులు వసూలు చేసేవారిని దైవాలుగా మార్చాడు యేసుక్రీస్తు వారు. ఏంటి? సుంకరులు. ఆలోచించండి. వైద్యం చేసిన వారిని దైవాలుగా మార్చాడు యేసుక్రీస్తు వారు. ఒక గొర్రెల కాపర్లని దైవాలుగా మార్చాడు యేసుక్రీస్తు వారు. మంచి చదువుకున్న వారిని, జ్ఞానం కలిగిన వారిని ఏమంటే యేసుక్రీస్తు వారు దైవాలుగా మార్చేశాడండి. ఎవరయ్యా వారు అంటారా? మత్తయి సువార్త రాసిన మత్తయి భక్తుడి నుండి ప్రకటన గ్రంథం రాసిన యోహాను భక్తుడి వరకు ఏమంటే యేసుక్రీస్తు పాదాల దగ్గర పెరిగిన వీరందరూ కూడా దైవాలుగానే బ్రతికారు. వారి యొక్క భక్తి జీవితంలో ఎవ్వరూ కూడా ఏమంటే నేను దేవుణ్ణే అనే విధంగా బ్రతకాలి తప్ప ఏమంటే ఎవ్వరు కూడా నేను దేవుని కాదు అన్నట్టుగా బ్రతకలేదు. అందులో ఒక యోధా తప్ప అందరూ కూడా, వినండి ముగిస్తాను, అందరూ ఏంటి యోధా తప్ప అందరూ కూడా దైవాలుగానే బ్రతికారు. అందుకే వినండి, అందుకే పేతురు ప్రసంగం చేసినప్పుడు ఆ పేతురు ప్రసంగానికి ఎన్ని వేల మంది మారారు తెలుసండి? 3000 మంది ఆన్ ది స్పాట్, విత్ ఇన్ సెకండ్, ఒక్క క్షణంలోనే పేతురు ప్రసంగానికి 3000 మంది బాప్తిజం తీసుకున్నారంటే అది వినండి, అది ఎవరు చేయగలరు అంటే దైవ లక్షణం కలిగిన వారు మాత్రమే చేయగలరు. ఆ దైవ లక్షణం కలిగిన వారు, దైవాత్మ కలిగిన వారు, దైవ జ్ఞానం కలిగిన వారు, ఏమండి ఆత్మాభిషేకం కలిగిన వారు ఎవరంటే పేతురు గారు. అందుకే ఆ పేతురు ప్రసంగానికి 3000 మంది ఆన్ ది స్పాట్ మారిపోయారయ్యా.
పేతురు ప్రసంగిస్తున్నప్పుడు వారి హృదయాలు గుచ్చుకుంటున్నాయి. పేతురు ప్రసంగిస్తున్నప్పుడు వారి పాపాలన్నీ వారు బయట పెట్టుకుంటున్నారు. పేతురు ప్రసంగిస్తున్నప్పుడు అయ్యో నేను పాపం చేశానే, అందుకే వాక్యం చేత ఈరోజు నేను పట్టుబడ్డాను, నన్ను పట్టుకున్నాడు దేవుడు. అయ్యా 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 అయ్యలారా 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 మేమేం చేయాలి చెప్పండి. ఏట ఆతృత. అలా ఉండాలి క్రైస్తవుడు అంటే. ఏమంటే నా గురించి చెప్పాడు, నా గురించి మాట్లాడాడు, ఈ చెత్త మాటలవన్నీ. ఏంటి తెస్సలోనికలున్న పట్టణస్తులందరూ కూడా పౌలు గారు చెప్పిన మాటలు చూసి ఇవి నిజముగా మా కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు అన్నారే కానీ ఏంటి పాస్టర్ మా గురించి చెప్పాడు, మా గురించే మాట్లాడతాడు, మా కొరకే బోధ చేస్తాడు. మరి బోధ అనేది ఎవరి కోసం? మీకోసం కదా. మరి దేవుని మాట ఎవరి కోసం? మీకోసం కదా. మరి వాక్యం ఎవరి కోసం? మీకోసం కదా. మరి ఏమిటి నా కోసం, మీకోసం, అందరి కోసం. ఏమిటి అందరికీ వర్తిస్తుంది వాక్యం. నేను తెంగరాసలేసిన కూడా నువ్వు దేవుడిగా ఉండవు అని కూడా దేవుడు నాకు బుద్ధి చెప్తాడు. ఏమిటి ఆలోచించండి. దేవుడిగా దైవాలుగా మారారంటే మారారు. ఆ రోజు మన చెప్తున్నాను మీకు, మత్తయి అనే శిష్యుడి నుండి ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను భక్తుడి వరకు వారందరూ దైవాలుగానే మారారు. వారే కాదు యేసు ప్రభు వెనక ఉన్న స్త్రీలు కూడా దైవాలుగా మారారు. ఒక మరియా దైవముగా మారింది, ఒక మగ్దలేన మరియా దైవముగా మారింది, వేరొక మరియా దైవముగా మారింది. క్రీస్తును వెంబడించిన ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు దైవాలుగా మారారు. క్రీస్తు కుటుంబం క్రీస్తు ఉన్నప్పుడు మారలేదు, కానీ క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు యొక్క జీవిత వృత్తాంతం తెలుసుకొని, క్రీస్తు యొక్క ఖ్యాతి ఏంటి తెలుసుకొని, ఆ క్రీస్తు యొక్క గొప్పతనం తెలుసుకొని ఆ క్రీస్తు కుటుంబం కూడా దైవముగానే మారారండి. ఈరోజు మనము కూడా దైవాలుగా మారాలనేదే తండ్రి యొక్క అభిష్టం, క్రీస్తు యొక్క ఆలోచన. అప్పుడు చేద్దాం క్రిస్మస్ పండుగ. దైవాలుగా మారకుండా, మనస్సు మారకుండా, ఆలోచన మారకుండా, మాట మారకుండా, గుణము మారకుండా, ఎన్ని కోట్లు పెట్టి ఎంత అట్రాక్షన్గా చేసినా, డెకరేషన్ చేసినా ఏంటి అనేక మంది ఆకర్షణ నీలుగా చేసినా కూడా దైవాలుగా మారకుండా చేస్తే అది నీకు మాత్రమే, నాకు మాత్రమే ఘనత. కానీ నా తండ్రికి కానీ, నా కొరకు ప్రాణం ఇచ్చిన క్రీస్తుకి కానీ ఏ ఘనత ఉండదు. దట్ ఈస్ బైబుల్. ఏంటంటే దేవుడు ఆలోచన ఏంటంటే దైవాలుగా మీరు మారండి. దైవాలుగా మిమ్మల్ని మార్చడానికే నేను నా దైవత్వాన్ని వదిలి ఎలా వచ్చాను తెలుసా? ఎలా వచ్చాను? మనుష్యుని పోలిక. ఒకసారి చెప్పాను గద్దె మీద అంటే అవునా? పరిశుద్ధుడనే క్రీస్తు పరలోకాన్ని వీడి ఈ లోకానికి ఎలా వచ్చాడంటే మనుష్యుని పోలికగా వచ్చాడు నా ప్రభువు. దైవముగా రాలేదు, మనుష్యుని పోలికగా వచ్చాడు. నిన్ను దైవముగా మార్చేశాడు. కానీ మనం ఈరోజు మర్చిపోయాం. నేను దేవుణ్ణి మర్చిపోయాం అంటే మతుమరుపు కలిగించాడు బాబాయ్. ఏంటి మతి స్థిమ్మతం లేకుండా చేశాడు క్రైస్తవుణ్ణి బాబాయ్. వాడు కొంత అయితే మనం కూడా కోరుండే ఇంత కఠినంగా ఎవడు భక్తి చేస్తాడండి? భక్తి చేయలేవండి, వర్షం వచ్చేస్తుందండి, భక్తి చేయలేవండి, పెద్ద గెడ్డలండి, భక్తి చేయలేవండి, అలాగేండి, భక్తి చేయలేవండి, ఎలాగేండి. ఏమండి మనం అనుకుంటున్నాం, మనలో మనమే తిరస్కరించుకుంటున్నాం. దైవాలుగా మారిన మనం, దైవాలుగా మార్చిన దైవాన్ని ప్రక్కన పెట్టేసాం. ఈరోజు దైవము కాని వాటినే ఈరోజు చాలామంది ఆరాధిస్తున్నాడు క్రైస్తవుడు. అంటే మీరు ఆలోచించి ముగిస్తాను. ఏమండి యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? మనిషిని దైవాలుగా మార్చడానికే వచ్చాడు తప్ప దయ్యాలుగా మార్చడానికి నా ప్రభు లోకానికి రంగ ప్రవేశం చేయలేదని మీరందరూ తెలుసుకున్నారు. మనమందరం మారుదాం, దైవాలుగానే ఉందాం. దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని బైబిల్లో నుండి ఏం చెప్తున్నాడో, ఏం నేర్పిస్తున్నాడో అలాగే మన భక్తి చేద్దాం. మన ఘనత కోసం, మన గొప్ప కోసం ఏది చేయొద్దు. మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.